నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైసీపీ కుట్రలతో జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు నేరస్తులకు సపోర్ట్ చేయడం, సిదిరి అప్పలరాజు గారు లాంటి వారికి సపోర్ట్ చేయడం, అలాగే గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడం, అలాగే దౌర్జన్యాలు కుట్రలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం, అలాగే హత్యా నేర పనులు ఎదుర్కొంటున్న వారికి సపోర్ట్ చేయడం, ఇలా వైసీపీ చేస్తున్న ఈ కుట్రలను జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, వివాదాల సృష్టి దాని నైజం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. వైసీపీ కుట్రలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మెగా డిఎస్పీని నీటితో ముడిపెట్టి రచ్చ చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే మెగా డిఎస్సీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒకటే పారి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. దాంట్లో ఏదో అన్యాయం జరిగిపోయిందని వాళ్ళు టీచర్ పోస్టులు ఇవ్వరు. ఇచ్చిన వాటిని ఇంకో విధంగా ఇప్పుడు నీటితో ముడిపెట్టి రద్దు చేయాలని కూడా ఆందోళన చేస్తున్నారు. మనం మరింత క్రియాశీలకంగా ఉండాలి, చేతిని చెప్పడంలో విఫలమవుతున్నారు అని మంత్రులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి. మీరు చేతిని చెప్పుకోలేకపోతున్నారు, మనం ఇంత డెవలప్ చేసినా కూడా మీరు దాన్ని ప్రజల్లో చెప్పుకోలేకుండారనేది కూడా మనకు తెలుస్తుందండి అని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, చేసింది చెప్పుకోండి. చాలా విషయాల్లో మంత్రులు ఎనుకబాటు పడి ఉండారు అనేది కూడా తెలుస్తుందండి. 2 ఏళ్ల విజయం చేశారు కానీ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు నాయుడు గారు క్లాస్ ఇచ్చారు. వైసీపీ కుట్రలతో కొంత జాగ్రత్తగా ఉండండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభావం మనం చూసుకుంటా పోతే చాలా ఉంది అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. గొడ్డల పార్టీ కుట్రలను పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఎందుకంటే అది ఢిల్లీలో జరుగుతున్న నీట్ ఆందోళనతో మెగా డిఎస్సీని ముడిపెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రులు తన దృష్టికి తీసుకురాగా వివాదాలు సృష్టించడమే గొడ్డల పార్టీ నైజమని ఆయన అన్నారు. డిఎస్సీ పరీక్షల వ్యవహారంలో వైసీపీ వాళ్ళు చెప్పింది జనం నమ్మలేదు, చివరకు కోర్టుకు వెళ్ళినా సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఢిల్లీ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. నీట్ పరీక్షతో ముడిపెట్టి రచ్చ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే పలాస రోడ్డు ప్రమాదం ఘటన, టీటీడీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ నిందితులను సీసీటీవీలు పట్టించిన తీరును మంత్రులకు వివరించారు. వైసీపీ నేతలు లేని వివాదాలను సృష్టించాలని చూస్తుంటున్నారని, వారి చర్యల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, మీరు సరిగా వైసీపీ వాళ్ళు ఇష్టం కక్కుతుంటే కూడా చూస్తూ ఉంటున్నారనేది కూడా వైకాపా విషం కక్కుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ అండి. చేసిన పని కూడా చెప్పలేకపోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అంశంపై జరుగుతున్న ఆందోళనకు రాష్ట్రంలో పక్కగా నిర్వహించిన మెగా డిఎస్పీని ముడిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైకాపా ప్రయత్నిస్తుంది, మీరెందుకు దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే గొడ్డల పార్టీకి అలవాటైన ఆ గొడ్డల పార్టీ అనేది తన బాబాయిని చంపి నా మీద నిందేసిన వాళ్ళు, అట్లాంటి గొడ్డల పార్టీని ఏమైనా చేయగలుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న వాటికి తప్పు చేసిన వారిని తప్పు అని చెప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మన ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేస్తున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు క్లాస్ పీకారండి. ఎందుకంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, చేసిన అభివృద్ధిని చెప్పుకోండి. ప్రజలకు మంచి చేసినాము, ఆ మంచిని కూడా చెప్పుకోలేకపోతే ఎట్లా, మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తుంది, వైకాపా మన మీద ఇష్టం చెబుతుంది, లేనిపోని అన్ని చేస్తుంది, ప్రజలు ఎవరు నమ్మకపోయినా కూడా దాన్ని ఇంకో విధంగా చెప్తుంది. మెగా డిఎస్సీ గురించి ఎన్నో చెప్పారు, ప్రజలు నమ్మలేదు. అలాగే మనం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ వాళ్ళు లేనిపోయిన అన్ని చెప్తూ ఉంటారు. వాటిని మంత్రులుగా ఉన్న మీరు
గట్టిగా పగడ్బందీగా వాళ్ళకు జవాబు చెప్పాలా. కొంతమంది మంత్రులు చాలా వెనుకబడి ఉన్నారు, వాటి మీద ఏమీ కూడా మాట్లాడటం లేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. వైసీపీ నేతలు లేని వివాదాలను సృష్టించాలని చూస్తుంటున్నారని, వారి చర్యల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. మీరు క్రియాశీలకంగా ఉండాలి, మనం ఏం చేశాం ముందే చెప్తే ప్రతిపక్షానికి విమర్శించే అవకాశం ఉండదు కదా, మంత్రులు చాలా విషయాల్లో వెనుకబడిపోతున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రులను చేస్తున్నారండి. 2 ఏండ్ల విజయాలపై మంత్రులు ప్రెస్ మీట్లు మెట్లి చేతులు దులుపుకున్నారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డారు. తల్లికి వందనం, మెగా పీటీఎం, నేతన్నల సేవలో పేదల సేవల లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నా జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. చేసింది చెప్పుకోలేకపోవడం మన ప్రధాన వైఫల్యం. రైతుల కోసం పొలం పిలుస్తుందనే కార్యక్రమం చేశాం. నేను వారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం జరిగిందా, ఎమ్మెల్యేలు వచ్చారా అని ప్రశ్నిస్తే ఎవరు రాలేదని సమాధానం వచ్చింది. ఇలాగైతే కార్యక్రమాలు నిర్వహించి ఉపయోగం ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారండి. మంగళగిరిలో ఇల్లు పట్టాల పంపిణీకి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, గంటల తరబడి నిలబడి ప్రతి ఒక్కరికి స్వయంగా పట్టాలు పంపిణీ చేశారని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలపై ప్రతి నెల 2వ కేబినెట్ భేటీలో సమీక్షిస్తామని మంత్రులు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి. వైసీపీ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. వైకాపా ఇసం కక్కుతుంటే మీరేం చేస్తున్నారు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ వీకారండి. చేసిన పని చెప్పలేకపోతున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం జాతీయ స్థాయిలో చర్చించుకునేలా అందరి దృష్టి ఆకర్షించేలా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఈ చూసుకుంటా పోతే వైసీపీ సిదరి అప్పలరాజు లాంటి వాళ్ళను సపోర్ట్ చేయడం, అలాగే స్మగ్లింగు వాళ్ళను, రౌడీలను, అంతకలను అట్లాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తూ వైకాపా ఉంటుందని, అట్లాంటి వైసీపీని మంత్రులు అందరూ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని, వాళ్ళు చేసే విషం కక్కుతుంటే మీరేం చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే మెగా డిఎస్పీని నీటితో ముడిపెట్టి ఇక్కడ ధర్నా చేయాలని చూస్తున్నారని, అట్లాంటి కుట్రలను మీరు పసిగట్టి ముందే ప్రజలకు చెప్పాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు క్లాస్ పీకారండి. చాలామంది మంత్రులు కూడా నిద్రపోతూ ఉంటారు కాబట్టి మంత్రులకు ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మంత్రులు కూడా హుషారుగా ఉండాలని, చేసిన పని చెప్పులేకపోతున్నారని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన పురోగతిపై శాఖల వారీగా మంత్రులు ప్రెస్ మీట్లు బాగానే పెట్టారు, కానీ ఆశించిన స్థాయిలో విషయాన్ని ప్రజల్లోకి తీసుకోలేకపోయారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వివిధ వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆ విషయాన్ని మీరు ప్రజలకు సరిగా చెప్పలేదని చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు క్లాసు బీకడం కూడా జరిగింది. కొంతమంది మంత్రులు అయితే అల్లాటప్పగా ఉండారు, చేసిన పని కూడా చెప్పుకోలేకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకు సపోర్ట్గా చాలామంది మంత్రులు సహకరించట్లేదు. చేసిన పని అభివృద్ధిని గురించి కూడా ప్రజల్లోకి చెప్పుకోలేకపోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు క్లాస్ వీకడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.